అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ ఎంతో ఈజీగా చేసుకునే చాక్లెట్ డ్రై ఫ్రూట్ బైట్స్ అండి. ఈ హెల్తీ బైట్స్ పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ముందుగా ఒక 60 గ్రాముల ఖర్జూరం గింజలు తీసేసి ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఓట్స్ ఒక 30 గ్రాములు తీసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఓట్స్ వేగగానే మంచి వాసన వస్తాయి. ఇప్పుడు ఒక 30 గ్రాముల బాదం పప్పు కూడా తీసుకొని ఒక 2 నిమిషాల పాటు సన్నని సెగ మీద వేయించుకోవాలి. ఇప్పుడు పిస్తా పప్పు, అక్రోట్ ఇంకా జీడిపప్పు 3 కలిపి ఒక 30 గ్రాములు తీసుకోవాలి. వాటిని కూడా సన్నటి సెగ మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 30 గ్రాముల వేరుశనగపప్పు కూడా తీసుకొని సన్నటి సెగ మీద కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 30 గ్రాముల గుమ్మడి గింజలు సన్నటి సెగ మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ 30 గ్రాముల్లోంచి ఒక 10 గ్రాముల గుమ్మడి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 గ్రాముల నువ్వులు కూడా కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కలు కూడా 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేయించాలి. వేడికి ఖర్జూరం ముక్కలన్నీ మెత్తబడిపోతాయి. ఫైనల్గా ఒక 50 గ్రాములు ఎండు క్రాన్బెర్రీస్ తీసుకోవాలి. వేయించే అవసరం లేదు. ఒకవేళ క్రాన్బెర్రీస్ దొరకకపోతే దాని బదులు 50 గ్రాముల ఖర్జూరమే తీసుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నవన్నీ బాగా చల్లారాలి. వేరుశనగపప్పు పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలాంటి చాపర్ కానీ లేకపోతే మిక్సీలో కానీ పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఓట్స్, వేరుశనగపప్పు ఇంకా బాదం పప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇలా పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గుమ్మడి గింజలు ఇంకా నువ్వులు వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఖర్జూరం ఇంకా క్రాన్బెర్రీస్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. వేయింగ్ మెషిన్ లేని వాళ్ళకి డిస్క్రిప్షన్లో కొలతల ప్రకారం ఇచ్చానండి, అది చూసి చేసుకోండి. మొత్తం మిశ్రమం అంతా ఇలా పలుకుగానే ఉండాలి, మరీ ఫైన్గా పౌడర్ అయిపోకూడదు. ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం అంతా ఇలా కొద్దిగా అంటుకుంటూ ఉండకట్టే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. సుమారుగా ఉసిరికాయ అంత. ఇలా ఒక సిలికాన్ మౌల్డ్ తీసుకొని అందులో ఒక్కొక్క ఉండా పెట్టాలి. అర్ధచంద్రాకారంలో షేప్ వచ్చేటట్టుగా కొద్దిగా ఒత్తుకోవాలి. మీ దగ్గర ఏ మౌల్డ్ ఉన్నా అందులో షేప్ చేసుకోవచ్చు, ఇలానే ఉండాలని లేదు. ఇప్పుడు ఈ ట్రేని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లోనే పెడితే సరిపోతుంది, ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం లేదు. మిశ్రమం ఇంకా మిగిలితే ఇలా స్క్వేర్ షేప్ మౌల్డ్లో కూడా పెట్టాను. దీన్ని కూడా ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాక్లెట్ కాంపౌండ్ ఒక 130 గ్రాములు తీసుకొని డబుల్ బాయిలర్ పద్ధతిలో కరిగించుకోవాలి. ఈ చాక్లెట్ ఏదైనా తీసుకోవచ్చండి. వైట్ చాక్లెట్ తీసుకోవచ్చు, డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు, షుగర్ ఉన్నది, షుగర్ లేనిది ఏదైనా తీసుకోవచ్చు. చాక్లెట్ లేకుండా కూడా ఈ లడ్డు తినవచ్చు. ఇలా మరుగుతున్న నీళ్ళలో పైన ఇంకో గిన్నె పెట్టి కరిగించుకోవాలి. పై గిన్నె మరిగే నీళ్లు తగలకుండా పెట్టుకోవాలి. కరిగిన చాక్లెట్లో ఒక చెంచా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. కొద్దిగా డైల్యూట్ అవుతుంది. అప్పుడు వాసన లేని నూనె వేసుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కరిగించిన చాక్లెట్ని డ్రై ఫ్రూట్స్ మీద ఒక లేయర్ లాగా వేయాలి. పక్కన తీసి పెట్టుకున్న 10 గ్రాముల గుమ్మడి గింజలు కొద్దిగా పలుకుగా గ్రైండ్ చేసుకొని వీటి మీద గార్నిష్ చేసుకోవాలి. మొత్తం అంతా వేసాక కొద్దిగా ట్రేని ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాక్లెట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ మోల్డ్స్ మీద కూడా అదే విధంగా చాక్లెట్ లేయర్ వేశాను. దీని మీద కూడా కొద్దిగా గుమ్మడి గింజలు వేసి 2 కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాక్లెట్ డ్రై ఫ్రూట్ బైట్స్ రెడీ అయిపోయినాయి. ఇవి పిల్లలకి స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.
ఇవి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. పిల్లలకి బర్త్‌డే పార్టీస్‌లో బయట కొనే చాక్లెట్స్ బదులు ఇలా చేసి పెట్టొచ్చు. పైగా ఇవి చాలా హెల్తీ కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.